అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. వీరుడైన పరశురాముడు ఈరోజే జన్మించెనట. శివుని శిరసు నుండి గంగా జారి భూమిని తాకెనంట. రెండవదైన త్రేతాయుగము ఈరోజే మొదలాయనంట. కుచేలుడు శ్రీకృష్ణుని కలసినది రోజేనంట. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. వినాయకుడి సహాయంతో మహాభారతమనే వేదం వ్యాస భగవానుడి రోజే రాయడం మొదలెట్టేనంట. అడవిలో ఉన్న పంచపాండవులకు ఈరోజే సూర్య భగవానుడు అక్షయ పాత్ర ప్రసాదించేనంట. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. పరమశివుడి ఆదేశాలతో కుబేరుడు ఈ రోజుని సకల సంపదలకు సంరక్షకుడిగా నియమింపబడినట. దుశ్శాసనుడి బారి నుండి రోజే శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడేనని భారతం చెబుతున్నదట. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. ఆదిశక్తి అన్నపూర్ణాదేవిగా తన అవతారమును ఈ రోజే స్వీకరించి భక్తులను కరుణించేనంట. ఆది శంకరాచార్యులు తన కనకధార స్తోత్రాన్ని శిష్యులకు ఈ శుభదినాన భక్తితో బోధించేనంట. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. పరమ భాగవతుండైన ప్రహ్లాదుని నరసింహస్వామి ఈరోజు నాను గ్రహించి కరుణించి దీవించేనంట. అక్షయ తృతీయ నాడు మనము చేపట్టే చెడు మంచి కార్యపు ఫలములు కలకాలము మన వెన్నంటే వస్తాయంట. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. అన్నదానం, వస్త్రదానం, స్వర్ణదానం, గోదానం ఈరోజు చేసిన ఐశ్వర్యవంతులు అవుతారంట. గొడుగులు, చెప్పులు, విసిన కర్రలు, నీటితో నింపిన కుండను దానం చేసిన శుభములు చేకూరునంట. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. అక్షయ తృతీయ అంటే స్వర్ణం కొనుట దాచుకొనుట కాదు. దాచుకున్నది నలుగురికి దానం చేసిన పుణ్యఫలము. అక్షయ తృతీయ అంటే స్వర్ణం కొనుట దాచుకొనుట కాదు. దాచుకున్నది నలుగురికి దానం చేసిన పుణ్యఫలము. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. అక్షయ తృతీయకు స్వాగతం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. ఈ అవనిలోన ఇది కాద గొప్ప శుభదినం. ఇది కాద గొప్ప శుభదినం. ఇది కాద గొప్ప శుభదినం. ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.